guys, welcome back to my channel. ఈ రోజు అయితే మీరు చూసిన ఒక కుకింగ్ వీడియో అన్నమాట. యాక్చువల్లీ మనం హన్విక బర్త్డే సిరీస్ లో పార్ట్స్ అయితే చేస్తున్నాం. కాకపోతే మధ్యలో మీరు బోర్ కొట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కుకింగ్ వీడియో అయితే చూపించేస్తున్నాను. ఈ వైట్ సాస్ క్రీమీ పాస్తాకి కావాల్సినవి ఈ వెజిటేబుల్స్ అన్నమాట. ఈ వెజిటేబుల్స్ అన్ని మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటామో అవి మన చాయిస్. నేను వచ్చేసి స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్, బ్రోకలీ ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర బెల్ పెప్పర్స్ అలా ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల ఇంకా టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఈ పాస్తా చేయడానికి వచ్చేసి 3 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. 3 స్టెప్స్ ఏంటో చెప్పేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి వైట్ సాస్ ప్రిపరేషన్ అనమాట. తర్వాత వచ్చేసి ఈ పాస్తా మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన ఫేవరెట్ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటివి 3 స్టెప్స్ అనమాట. ఈ 3 స్టెప్స్ లో నాకు హార్డెస్ట్ స్టెప్ ఏంటని అనుకుంటున్నారు? నాకు వచ్చేసి హార్డెస్ట్ స్టెప్ అయితే వైట్ సాస్ క్రీమ్ ప్రిపరేషన్ అనమాట. చాలా కష్టం నాకైతే. అదేంటో ఎంత కరెక్ట్ గా చేసినా ఇలా ముద్దగా వచ్చేస్తుంది. సో నాకు అదే కొంచెం భయము. సో అందుకని నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే రెడీ పెట్టుకున్నాను. సో దట్ కొంచెం ఈ టెన్షన్ అనేది అవాయిడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను అన్ని పాస్తా ఎన్ని కావాలి అవన్నీ కూడా మంచిగా బౌల్లో వేసి పెట్టేసుకున్నాను. ఇంకా రెడీ టు కుక్ అనమాట. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పైన అయితే మంచిగా కార్న్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంకో ప్యాన్ పైన బాండి పెట్టేసి మనం ఇంకా గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ అనమాట. అలా అయితేనే బాగుంటది. తర్వాత వచ్చేసి ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకా మనం ఏ వెజిటబుల్ సెలెక్ట్ చేసుకుంటామో లైక్ బ్రోకలీ, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అలా అవన్నీ మనం అయితే ఇందులో వేసేసుకోవచ్చు. బాగా ఫ్రై అయ్యాక మనకి ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి అని అనిపించినప్పుడు లైట్గా కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు. ఇంకా వాటర్ వేసుకుంటే మంచిగా అయితే కుక్ అయితే అయిపోతాయి. ఇంకా అలా కుక్ అయిపోయిన వెజిటబుల్స్ అన్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. మెయిన్గా అందరూ కుకింగ్ చేసేటప్పుడు ఈ వెజిటబుల్స్ ఫ్రై అవ్వడానికి కానీ లేకపోతే ఇంకేమన్నా ఆనియన్స్ తొందరగా వేగడానికి కానీ కొంచెం సాల్ట్ అయితే వేస్తుంటారు. నిజమేనా? అది సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుందా లేకపోతే అది మనం మంచిగా ఫ్రై చేసాం కాబట్టి వేగుతుందా? నాకు ఇదైతే ఎప్పుడు డౌట్ అనమాట. ఈ సాల్ట్ వేస్తే ఏంటంటే నాకు ఎక్కువ ఓవర్ కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఎక్కువ సాల్ట్ వేయను. ఇంకేదో ఇవి ఫ్రై అవ్వడం చాలా టైం పడుతుంది, ఇవి చాలా కష్టం అని అనిపించినప్పుడు మాత్రమే నేనైతే అలా సాల్ట్ వేస్తాను. ఇంకా అలా చూస్తూ వెజిటబుల్స్ ఫ్రై అయ్యేలోపు కార్న్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది అనమాట. కార్న్ బాయిల్ అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే స్టెయిన్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నాక అదైతే స్టెయిన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ లోపు కొంచెం ఏవైనా కవర్ ఉంటాయి కదా కార్న్స్, అవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట. ఆ హాట్ వాటర్ లో ఉంటే కూడా మంచిగా ఫ్రెష్ గా అలానే ఉంటాయి. ఇంకా మీరు చూసేయండి, వెజిటబుల్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి. ఫ్రై చేసి తర్వాత దాన్ని బాయిల్ అయితే చేశాను అనమాట. తర్వాత వచ్చేసి మనం చేసింది ఏంటంటే ఈ కార్న్స్ అనేవి మంచిగా స్టెయిన్ చేసేసాము. ఇంకా మనకి వెజ్జెస్ ఫ్రై అయిపోయాయి, కార్న్స్ అయిపోయాయి. ఇంకా మన నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి పాస్తా క్రీమ్ ప్రిపరేషన్ అనమాట. వైట్ సాస్. ఈ వైట్ సాస్ కోసం మనం అయితే మైదా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మైదా కాకుండా మేము ఇంకా హెల్తీగా తినాలనుకుంటున్నాము అని అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఆశీర్వాద్ ఉంది. మేము ఆశీర్వాద్ కాకుండా ఇంకొక గోధుమ పిండి యూజ్ చేస్తాము. అది ఉంటే మాత్రం పక్కా దాంతో చేసేదాన్ని. సో ఇంకా అది లేదని చెప్పేసి ఇంకా నేనైతే మైదాతోటి చేస్తున్నాను. మైదా అయితే మనం ఎంత మంచిగా అప్పుడే తెచ్చుకున్న పిండి అయినా సరే మనం బాగా జల్లి బట్టి వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసాను అనమాట. 3 స్పూన్స్ మైదా మంచిగా అలా జల్లి అయితే పట్టాను. దానిలో ఇంకా అయితే ఏం లేవు, కాకపోతే మైదా అంటేనే భయం వేస్తుంది అనమాట. సో దాంట్లో ఏమైనా ఉంటాయేమో అదేంటో మరి కంప్లీట్ పాస్తా ప్రాసెస్లో నాకేం అనిపించదు. కాకపోతే ఓన్లీ వైట్ సాస్ ప్రిపరేషన్ దగ్గర వచ్చేసి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈజీగా ఉండగట్టేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి నేను ప్రాసెస్లోకి వచ్చేసాను. మళ్ళీ తర్వాత మంచిగా మనం పాస్తాను అయితే బాయిల్ చేసుకోవాలి. ఓవర్ కుక్ అవ్వకూడదు, అలానే తక్కువ కుక్ అవ్వకూడదు. సో అది మనం చూసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పాస్తా సరిగ్గా బాయిల్ చేయరు. నాకైతే అస్సలు అలా నచ్చదు. ఏదో పచ్చి తిన్నట్టు ఉంటుంది. మంచిగా బాయిల్ చేస్తేనే బాగుంటుంది కదా. ఇటాలియన్ ఫుడ్ అయినా మనం ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నప్పుడు మనం అలానే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది.
లేకపోతే అస్సలు తినలేము. అలా చూస్తూ పాస్తా కూడా కుక్ అయిపోయింది. ఇంకా నేను ఏం చేస్తున్నానంటే మంచిగా మిల్క్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట. సో దట్ పాలు అయితే వేడిగా ఉండకుండా కొంచెం కాంచి చల్లార్చినట్టు అయితే ఉంటాయి అని చెప్పేసి మంచిగా పాలు కూడా బాయిల్ చేసేసుకున్నా. ఇంకేంటి ప్రాసెస్ అంతా మనం ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంకా మనం ఏం చేస్తాం, వెజిటేబుల్స్ అయిపోయింది, కార్న్స్ బాయిల్ చేసేసాం, ఇంకా మనం వైట్ సాస్ కోసం మైదా అవన్నీ జల్లి పెట్టుకున్నాం, ఇంకా మనం నెక్స్ట్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇంకేంటి ఇంకా అన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఈ హార్డ్ ప్రాసెస్ అనమాట. ఇంకా చేసినవన్నీ ముందర పెట్టుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత దీనికోసం వెతకకుండా ఇంకా భయంగానే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసేసుకోండి, బటర్ లేకపోతే గీ కూడా వేసేసుకోవచ్చు. గీ కూడా సేమ్ బటర్ ఫ్లేవరే వస్తుంది. తర్వాత మంచిగా గీ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఏం యూజ్ చేయట్లేదు నేను ఇక్కడ, ఓన్లీ గీ. తర్వాత గీలో అయితే మైదా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇంకా దానివల్ల టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. యాక్చువల్గా నేను లాస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇలా ఉండగట్టలేదు. సో ఇంకా ఈసారి కూడా కట్టదని ధైర్యంతో చేశాను. కాకపోతే నాకు ఈసారి చాలా భయం వేసింది, ఉండగట్టేసింది. అబ్బా అనుకున్నట్టే కట్టింది, ఎలా 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 అనుకుంటున్నా, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఇంకా అలా పొయ్యి అయితే ఆఫ్ చేసేసాను. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి స్లోగా పాలు వేస్తూ అలా అయితే మంచిగా కలిపెట్టేసాను అనమాట. ఫైనల్లీ ఎక్కువ లమ్స్ అయితే లేవు, కొంచెం ఉండే. సో ఓకే దట్స్ ఫైన్ అనిపించింది. ఎక్కువ మొత్తం అయితే కాలేదు కదా అనిపించింది. నేను లాస్ట్ టైం ఏం చేశానంటే పాలు అనేది చాలా ఎక్కువ వేసాను అనమాట. దానివల్ల ఏమైనా లమ్స్ రాలేదేమో అనిపించింది. ఈసారి కొంచెం పాలు తక్కువ అయ్యాయి, పిండి ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఇంకెక్కువ లమ్స్ అలానే ఉండిపోయావేమో అనిపించింది. కానీ బాగా స్టీర్ చేశాక మంచి కలబెట్టేసినాక అస్సలు ఏం లేకుండే. ఇంకా ఫైనల్గా ఎవరికైనా లమ్స్ వస్తాయేమో అనిపించింది, భయం వేసింది. కాకపోతే బాగా కలబెట్టాను అనమాట నేనైతే. ఇంకా ఒక్క లమ్స్ 2, 3 అలా కూడా ఏం లేకుండా మొత్తం అంతా బాగా స్మాష్ చేసేసాను. దానివల్ల ఇంకా అస్సలు లమ్స్ అయితే లేవు. మేబీ అన్లక్కీ, ఎవరికైనా వస్తే వాళ్ళైతే అన్లక్కీ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి నేను దీంట్లో పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నా. పెప్పర్ పౌడర్ దీంట్లో స్పైసీనెస్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ పెప్పర్ పౌడర్ వేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, నెక్స్ట్ ఇంకా అలా ఇంకా మనం సాల్ట్ ఇంకా అవన్నీ వేసేసుకోవాలన్నమాట. మనం బాయిల్ చేసుకున్న కార్న్స్ నేను ఇందులో యాడ్ చేశాను ఒకటి, ఏంటంటే అది చీజ్ పౌడర్ అనమాట. మనం నార్మల్గా చీజ్ స్లైసెస్ అనేవి వేస్తాను, కాకపోతే చీజ్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో ఈ టేస్ట్ మాకు బాగా నచ్చి ఇంకా తర్వాత నుంచి మంచిగా చీజ్ పౌడర్స్ కూడా ఇంకా స్టాక్ పెట్టుకుంటున్నాం ఇంట్లో. తర్వాత ఇంకా అలా చీజ్ పౌడర్స్ మీకు అవైలబుల్ లేకపోతే మేబీ ఆఫ్లైన్ స్టోర్స్ దగ్గర అవైలబుల్ లేకపోతే ఆన్లైన్ స్టోర్స్లో లైక్ బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ అలా చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రొటీన్గా బ్లింకిట్లోనే ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఇంకా నేను సాల్ట్ ఇంకా సరిపోలేదని చెప్పి అనిపించేసింది, సో మళ్ళీ సాల్ట్ అయితే వేసాను. ఇంకా తర్వాత ఇంకా ఏంటి కొంచెం బాయిల్ అవ్వాలి అనమాట. లైట్గా పాలన్నీ వేసాం కదా, మరీ పచ్చి వాసన లాగా అలా ఉండకుండా కొంచెం బాయిల్ చేసేస్తూ అలా కొంచెం బాయిల్ అయిందనగానే ఇంకా చీజ్ స్లైసెస్ అవన్నీ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చీజ్ వచ్చేసి బ్రిటానియా చీజ్ అయితే తీసుకున్నాను అనమాట, చీజ్ స్లైసెస్. ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. లాస్ట్ టైం అయితే నార్మల్గా వేరే ఒక బ్రాండ్ తీసుకున్నాను, బ్రాండ్ నేమ్ గురించి చెప్పకూడదు, కాకపోతే అస్సలు అదొక చీజ్ లాగే లేదు, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వలేదు, దానివల్ల అసలు ఏమంత మంచిగా అనిపించలేదు. సో ఇంకోసారి ఆ బ్రాండ్ తెచ్చుకోద్దని చెప్పేసి ఇంక ఈసారి బ్రిటానియా తెచ్చుకున్నాను అనమాట. బ్రిటానియా చాలా బాగుంది. ఈ చీజ్ కూడా చాలా స్పెషాలిటీ ఉందంట. ఇది నార్మల్గా బఫెలో మిల్క్తో చేసినది కాదంట, వేరే కౌ మిల్క్ అలా యూజ్ చేశారంట. దీనిలో చాలా హెల్త్ ఎసెన్షియల్స్ కూడా ఉంటాయంట, సోయా మిల్క్ అవన్నీ యూజ్ చేశారంట ఈ చీజ్ అయితే. సో టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అని అనిపించింది. ఇంకా అలా వెజిటేబుల్స్, ఇంకా మనం బాయిల్ చేసుకున్న కార్న్స్, తర్వాత మనం బాయిల్ చేసుకున్న పాస్తా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇంకా అన్నీ వేసేసుకొని ఒక్క బాయిల్ రానియాలి అంతే. ఒక్క బాయిల్ వచ్చిందంటే ఇంకా అయిపోయి మన క్రీమీ వైట్ సాస్ పాస్తా అయితే రెడీ. మీకు ఇంకా
పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఇంకా స్పైసీనెస్ సరిపోలేదు అని అనిపించిందంటే చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్ ఇంకోటి వేసేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏమంత స్పైసీనెస్ రాదు, మంచి ఇటాలియన్ టచ్ అయితే వచ్చేస్తుంది. ఇంతకు ముందు అయితే మేము మంచిగా జలపెనోస్, ఓలివ్స్ ఇవన్నీ కూడా వేసుకునే వాళ్ళం అనమాట. సో ఇంకా అప్పుడు రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఈసారి ఎప్పుడైనా అవి వేసుకొని ట్రై చేయండి, మీరైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ డిఫరెంట్గా ఈ వెజిటేబుల్స్ అవన్నీ నార్మల్గా వేసుకునే ఒకలాగా ఉంటుంది, ఆ ఇటాలియన్ సీజనింగ్స్ అవన్నీ వేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. సో అలా కూడా ఒకసారి ట్రై చేయండి. పాస్తా కూడా మంచిగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా, కానీ మాకైతే పర్టికులర్గా ఈ పాస్తానే ఇష్టము. ఈ పాస్తా నేమ్ ఏంటో నాకైతే ఐడియా లేదు, కాకపోతే చాలా స్ట్రైట్గా ఉంటుంది కదా పాస్తా, అది వాడతారు కదా, నాకు అది అంతగా నచ్చదు అనమాట. అది ఏంటో మరి ఈ పాస్తా అయితే చాలా నచ్చుతుంది. అక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయినా సరే, ఇక్కడైనా సరే. ఇక్కడేమో నేను ఇది తెస్తాను కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మా మమ్మీ కూడా ఇదే తెప్పించేది అనమాట. అలా చూస్తూ చూస్తూ ఈ టేస్టీ వైట్ సాస్ పాస్తా ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట. మంచిగా బాయిల్ కూడా అయిపోయింది. ఇంకా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతే మంచి టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నాకు చాలా భయం వేస్తుంది, మేబీ ఆ లమ్స్ అనేవి నాకే వస్తాయేమో అని ఫింగర్స్ అయితే క్రాస్ చేసేస్తున్నాను. చూడాలి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో. ఈ టేస్ట్ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిసారి చేసేటప్పుడు ఈసారి చేసినప్పటికి చాలా డిఫరెన్స్, ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తూ పాస్తా ప్రిపరేషన్ చేశాను అనమాట. దానివల్ల టైం ల్యాప్స్ అయితే అయ్యింది. కాకపోతే టేస్ట్ వచ్చేసి ప్రతిసారి కంటే ఈసారి ఇంకా మంచిగా ఉంది. సో ఇంకా అందరికి ఇచ్చేయాలి కదా, సో అమ్మమ్మకి ఇచ్చేసాను. అమ్మమ్మకి చాలా నచ్చిందంట. ఇది రకరకాలు ఎక్కడ నేర్చుకుంటావు, చాలా బాగున్నాయి అనింది. తర్వాత అత్త మామయ్యకి ఇచ్చాను, అందరికీ చాలా నచ్చేసింది. బాయ్ బాయ్.